హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఇంతకాలం ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు, ఆ ప్రకటనల ఆధారంగా వివిధ దినపత్రికల్లో కావచ్చు, వివిధ న్యూస్ ఛానల్స్లో కావచ్చు, దానికి సంబంధించిన వార్తలు, దానికి తోడు ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్తో రాజేష్ శర్మ చేస్తున్న వీడియోలు, పర్టికులర్లీ with regard to Bharat Future City, which is going to come in 30,000 acres across 56 villages, south and south east Hyderabad area. ఆల్మోస్ట్ మీరు బొంగళూరు ఎగ్జిట్ తీసుకున్నా, తుక్కుగూడ ఎగ్జిట్ తీసుకున్నా సేమ్ డిస్టెన్స్ లో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన వర్క్. అంటే తుక్కుగూడ నుంచి మీరు కొత్తూరు ఎక్సిట్ వరకు 12 కిలోమీటర్లు, మీరు అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగానే మైల్ రాయి ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో అమెజాన్ డాటా సెంటర్, అంటే ఎంత 22 కిలోమీటర్లు. ఇటు బొంగళూరు ఎగ్జిట్ వైపు నుంచి వెళ్తే కూడా ఔటర్ రింగ్ రోడ్ బొంగళూరు ఎగ్జిట్ 12 నుంచి 7 కిలోమీటర్స్ ఇబ్రాహీంపట్నం, అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ యాచారం, 22 కిలోమీటర్స్, అక్కడ నుంచి 1.5 కిలోమీటర్లో ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్. ఇది ఆల్మోస్ట్ సేమ్, ఒక ప్లస్ ఆర్ 1 or 2 కిలోమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. సో డిస్టెన్స్ పరంగా అటు నుంచి వెళ్లే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తుంది, ఇటు నుంచి వెళ్లే వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది శ్రీశైలం రోడ్ నుంచి. ఎందుకంటే మనం శ్రీశైలం రోడ్లో కేవలం 12 కిలోమీటర్లు వెళ్ళి ఆ తర్వాత 10 కిలోమీటర్లు మనం 200 ఫీట్ రోడ్లో వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళగానే మనకు అక్కడ అద్భుతమైన స్థాయిలో పవర్ గ్రిడ్ కనిపిస్తుంది. ఆ పవర్ గ్రిడ్ కు ఇటువైపులే లేటెస్ట్ గా కంట్రోలెస్ ఏషియాస్ 4th లార్జెస్ట్ డాటా సెంటర్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. దాని ఎదురుగా స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించిన సబ్ స్టేషన్, ఆ పక్కనే 100 ఫీట్ రోడ్డు, ఆ పక్కనే డాటా సెంటర్స్ హబ్ లో అమెజాన్ డాటా సెంటర్ ఎగ్జిస్టింగ్ వర్క్ చేస్తుంది. ఇంకొక 150 ఎకరాలు వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు ఆ ఫెన్సింగ్ వర్క్ అక్కడ చేసుకుంటున్నారు. అది దాటి కొద్దిగా ముందుకెళ్తే రైట్ సైడ్ మనకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. బహుశా ఈ వీడియో మీరు మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయిన వెంటనే చూసేవాళ్లు చూస్తున్న సమయానికి అక్కడ FCDA బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరుగుతూ ఉంటుంది. దాని ఎదురుగా రతన్ టాటా రోడ్డు మీద ఒక భారీ ట్రంపెట్, అంటే ఈ 200 ఫీట్ రోడ్డు మీద వెళ్లి మీర్ఖాన్పేట వైపు వెళ్లే వారికి ఆ రతన్ టాటా రోడ్డు మీద ఎక్కడానికి, సేమ్ టైం రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చేవాళ్ళు ఆ ట్రంపెట్ నుంచి ఈ 200 ఫీట్ రోడ్డు మీదకి ల్యాండ్ అవ్వడానికి వెసులుబాటు కల్పిస్తూ అక్కడ మనకు ట్రంపెట్ నిర్మాణం జరుగుతుంది. ఇవి మనకు ఫిజికల్ గా కనిపిస్తున్న యాక్టివిటీ. బట్ ఇక్కడ ఒక రిమైండింగ్ ఏంటంటే అదంతా గవర్నమెంట్ యాక్టివిటీ. అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ జరుగుతున్న చోట ఎంప్లాయ్మెంట్ పెద్దగా లేదు యాజ్ ఆఫ్ నో. స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ ఆ పక్కనే, ఆ ట్రంపెట్ పక్కనే రతన్ టాటా రోడ్డు ట్రంపెట్ ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో దాని ప్రక్కనే 7 టవర్స్ కడుతున్నారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి. 7 టవర్స్ ఏంటంటే ఒక టవర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఒక టవరు తర్వాత VC ఛాంబర్స్, VC ఆఫీసు, తర్వాత 2 కాలేజ్ బిల్డింగ్స్, 2 హాస్టల్ బిల్డింగ్స్, ఒకటి లైబ్రరీ ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణం అక్కడ. ఇవన్నింటిలో కూడా స్కిల్ యూనివర్సిటీలో ఒక 200 ఎంప్లాయ్మెంట్, FCDAలో ఒక 80 మంది ఎంప్లాయ్మెంట్ మాత్రమే అక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. అమెజాన్ డాటా సెంటర్ లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు 4,000 మంది. ఎక్స్టెన్షన్ 150 ఎకరాలు ఇచ్చారు కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 ఏళ్లు పడుతుండొచ్చు. ఆ టైంలో ఇంకొక 6,000 మందికి ఉద్యోగం. కంట్రోల్లెస్ డాటా సెంటర్ లో కూడా ఆల్మోస్ట్ 8,000 మందికి ఉద్యోగం అని చెప్తున్నారు వాళ్ళు. దానికి సంబంధించి అది అక్కడ జరుగుతున్న యాక్టివిటీ. ఇక అది అక్కడ బ్రేక్ చేస్తే ఆ తర్వాత కురుమిద్ద ఏరియా కావచ్చు, తాడిపర్తి ఏరియా కావచ్చు, ఆల్మోస్ట్ నానక్ నగర్ బార్డర్ వరకు కూడా ఎలక్ట్రానిక్స్ తో సహా మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. దాని తర్వాత స్టార్ట్ అయ్యేది నక్కర్తమేడిపల్లి దగ్గర లైఫ్ సైన్సెస్ హబ్. లైఫ్ సైన్సెస్ హబ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నట్టున్నారు. ఫార్మా రంగము, హెల్త్ రంగము, అదే రకంగా మెడికల్ రంగం, వీటిని కలిపి లైఫ్ సైన్సెస్ పేరిట అక్కడ 4,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో కేటాయించారు. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 4,073 ఎకరాలు. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ కొత్తపల్లి దగ్గర, అంటే మేడిపల్లికి కొత్తపల్లికి మధ్య ఉన్న ఏరియాలో ఇంకొక 1,800 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఫ్యూచర్ సిటీకి మ్యూటేషన్ చేసుకుంది TGIIC. అది కూడా లైఫ్ సైన్సెస్ హబ్ కి కేటాయిస్తున్నారు. అంటే ఓవరాల్ గా మేడిపల్లి, కొత్తపల్లి, తక్కలపల్లి మధ్య ఉన్న ప్రాంతంలో 6,073 ఎకరాలలో మనకు అక్కడ లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. కొద్దిగా ప్లస్ ఆర్ మైనస్ 100 ఎకర్స్ ఉంటుంది. సో ఇది సమగ్రంగా ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను 2024 జూలై ఆఖరి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇంకొక 1.5 month అయితే నేను ఫ్యూచర్ సిటీ సెంట్రిక్ గా వీడియోస్ పబ్లిష్ చేయడం స్టార్ట్ అయ్యి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలు, దానికి సంబంధించిన వార్తలు, ఇంకాస్త ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ తో క్రాస్ చెక్ చేసుకుని నేను వీడియోలు పబ్లిష్ చేస్తూ వస్తున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యూచర్ సిటీకి సంబంధించి
కాలమిస్ట్ల దృక్పథంలో అసలు ఫ్యూచర్ సిటీ ఏంటి, కాలమిస్ట్లో అనేది కొంత లే మ్యాన్కి అర్థం కాదు, రెగ్యులర్గా పేపర్లు చదివే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది ఈ పదం. కాలమిస్టులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంపాదకీయాలు ఉంటాయి, అంటే ఎడిటోరియల్ పేపర్ అంటారు దాన్ని. పేపర్లో ఫ్రంట్ పేజీలో హెడ్డింగ్స్ వార్తలు ఎలా ఉంటాయో, ఆ తర్వాత 2వ పేజో 3వ పేజో, చాలా సంవత్సరాల పాటు ఈనాడు పేపర్ 3వ పేజీని అట్లాంటి సంపాదకీయం కోసం, ఎడిటోరియల్ అండ్ ఈ కాలమిస్టుల కోసం కేటాయించింది. ఆ తర్వాత ఇప్పుడు రకరకాల పేజీలకు మారుస్తున్నారు. గతంలో రామజీరావు గారు బతుకున్నప్పుడు స్టాండర్డ్ గా 3rd పేజ్ ఆఫ్ ఈనాడు పేపర్ వాజ్ ఎడిటోరియల్ పేజ్, ఒక ఎడిటోరియల్ కామెంట్, తర్వాత ఈ పక్కన కాలమిస్టులు, తర్వాత రకరకాలుగా అట్లా కేటాయించేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కొత్త పుంతలు తొక్కించింది ఈనాడు కూడా పేపర్లు మారుస్తున్నారు, బట్ సంపాదకీయం కంటిన్యూ అవుతుంది. అలాగే అన్ని పేపర్లు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వెలుగు కావచ్చు, ఇంకా ఏదైనా ప్రతి పేపర్కు, ఈవెన్ ఇంగ్లీష్ పేపర్లు కూడా కాలమిస్టుల కోసం ఒక పేజీ కేటాయిస్తాయి. అయితే ఇప్పటి వరకు ఏ కాలమిస్టు కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అనాలిసిస్ ఇప్పటి వరకు ఇవ్వలే. లేటెస్ట్ ఇవాళ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ రోజు ఒక పత్రికలో కాలమిస్టు దానికి సంబంధించి ఒక అసలు ఏంటి ఫ్యూచర్ సిటీ అని చెప్పే ప్రయత్నం చేశారు. జనరల్ గా న్యూస్ ఎలా ఉంటాయంటే, అంటే అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నాను, బయట జరుగుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లు కానీ, లేదంటే ప్రెస్ స్టేట్మెంట్స్ కానీ, కొన్ని అనౌన్స్మెంట్స్ కానీ, ఇలాంటి తర్వాత యాజిటేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ చూసినట్టుగా రిపోర్టింగ్ చేయడం అనేది ఒకటి. ఆ తర్వాత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తో కొంత కూపీ లాగి అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది, లేదా సెక్రటేరియట్ లో వివిధ శాఖల్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది, భవిష్యత్ కార్యాచరణ పట్ల ప్రభుత్వం ఎలా సంసిద్ధమవుతుంది, ఇలాంటివి తమదైన శైలిలో లోతుగా నిఘాతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వాటిని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వాటి ఆధారంగా ఆర్టికల్స్ రాస్తుంటారు జర్నలిస్టులు. ఇది సమగ్రంగా జరిగేది. ఇవి కాకుండా కొందరు వాళ్లకున్న అవగాహనతో, వాళ్లకున్న నాలెడ్జ్తో, వాళ్లకున్న అనుభవంతో వీటన్నింటినీ రంగరించి అవైలబుల్ సమాచారాన్ని ఒక క్రోడీకరించి కాలం రూపంలో పబ్లిష్ చేస్తారు. కొందరు పర్టికులర్గా కొన్ని పత్రికలకే రాస్తుంటారు, కొందరు అక్రాస్ ద అన్నింటికి పంపిస్తూ ఉంటారు, ఎవరు నచ్చితే వాళ్ళు పబ్లిష్ చేసుకుంటారు. ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి. కొంతమంది తమకు అనుకూలమైన వ్యక్తులను ప్రోత్సహించి కూడా కాలమ్స్ రాయించుకుంటారు. వేరే వాళ్ళు ఎవరైనా ఆ పత్రికలకు పంపితే వాళ్ళ సిద్ధాంతాలకు, ఆ రాసిన రచయితకు సంబంధించిన అభిప్రాయాలు సిద్ధాంతాలకు వేరుగా కరంగా ఉంటే అది ఎంత బాగున్నా కూడా తొక్కి పెడతారు. ఇలాంటివి నేను 30 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో చాలా 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 చూశాను. కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, ప్రాంతాల ఆధారంగా, ఈవెన్ జిల్లాల ఆధారంగా కూడా ఎవరిది పబ్లిష్ చేయాలి, ఎవరిది పబ్లిష్ చేయొద్దు అని కూడా కొంతమంది ఎడిటర్స్ నిర్ణయిస్తుంటారు. దాని యాజమాన్యాలు నిర్దేశిస్తుంటాయి, తర్వాత ఎడిటర్స్, చీఫ్ ఎడిటర్స్ కూడా నిర్దేశిస్తుంటారు. ఇవన్నీ రాగద్వేషాలకు అతీతంగా జరుగుతుంది మాత్రం చెప్పలేం. అన్నింటికి రాగద్వేషాలు ప్రాతిపదిక ఉంటుంది. జెన్యూన్ గా కాలమిస్టులను, కొత్త కాలమిస్టులను ఎంకరేజ్ చేసేవాళ్ళు అత్యంత అరుదుగా ఉంటారు. వెరీ రేర్, రేరెస్ట్ రేర్ అని చెప్పాలి. సో ఇదంతా పక్కన పెడితే ఫర్ ద ఫస్ట్ టైం భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక ఆర్టికల్ కాకుండా, ఒక న్యూస్ ఆర్టికల్ కాకుండా, ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తో రాసిన ఆర్టికల్ కాకుండా, ఒక స్టేట్మెంట్ కాకుండా, ఒక మంత్రి స్టేట్మెంటో ముఖ్యమంత్రి స్టేట్మెంటో కాకుండా, ఒక కాలమిస్ట్ తనకున్న అవగాహనతో, తనకున్న అనుభవంతో అవైలబుల్ సమాచారాన్ని ఒక విశ్లేషించుకొని రాసిన ఒక విశ్లేషణాత్మక కథనం ప్రచురితమైంది ఫర్ ద ఫస్ట్ టైం ఫ్యూచర్ సిటీకి సంబంధించి. నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యారీ చేయండి. ఆయన అభిప్రాయం ఏందో కూడా మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్తుకు చిరునామా ఫ్యూచర్ సిటీ అన్నది ఆయన అభిప్రాయంతో ఈ టైటిల్ పెట్టారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే కాలమిస్టు 430 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించిన ఆనాటి కులీ కుతుబ్ షా చేసిన కామెంట్స్, అంటే నేను ఒక నగరాన్ని నిర్మిస్తున్నాను, ఆ నగరం ఒక కొలనులో చేపల మాదిరిగా పట్టణం పూర్తిగా ప్రజలతో నిండిపోవాలి అని ఆనాడు కులీ కుతుబ్ షా ఆకాంక్షించిన పదాలను ఉటంకిస్తూ ఆయన ఆర్టికల్ స్టార్ట్ చేశారు. నా నగరాన్ని చేపలతో నిండిన నదిల ప్రజలతో నింపుము అని ఆ రోజు 4 శతాబ్దాల క్రితం హైదరాబాద్ స్థాపన సమయంలో మహమ్మద్ కులీ కుతుబ్ షా తన నగరం ప్రజలతో కలకలలాడాలని కోరుకున్నాడు. అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కానుంది. ఇది చారిత్రక తెలంగాణలో మరో కొత్త చరిత్రకు చిరునామా కాబోతుంది. ఇది ఆయన ఇనీషియల్ గా చెప్పిన కామెంట్.
ఇక హైలైట్స్ పరంగా ఆయనకున్న అవగాహన ప్రకారం చెప్తున్నారు. సెప్టెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రాజెక్టును ప్రారంభించారు. టోక్యో, న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ తరహాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. నగరాలు కాంక్రీట్ అడవులుగా, కాంక్రీట్ జంగల్ గా మారుతున్న నేపథ్యంలో కాలుష్యం పెరిగిపోతోంది. దీన్ని అవాయిడ్ చేయడానికి తొలి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయాలని ఫ్యూచర్ సిటీని లక్ష్యంగా చేసుకున్నారు. కాలుష్య రహిత నగరంగా, ఈ పదం చాలా మందికి అనుమానాలు బుర్రలో ఉన్న వాళ్ళు ఈ పదం జాగ్రత్తగా వినండి. కాలుష్య రహిత నగరంగా నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతుంది అనేది ఎస్టాబ్లిష్డ్ సమాచారంతో ఆయన రాస్తున్నది. 30,000 ఎకరాలలో విస్తరించిన ఈ సిటీలో 50% ప్రాంతాన్ని పచ్చదనానికి కేటాయిస్తున్నారు. సో గ్రీనరీ ఎంత బాగుంటే అంత కాలుష్యం నివారణకు సాధ్యమవుతుంది. ఇది ఎయిర్ కాలుష్యంకు సంబంధించి. అక్కడ ఉన్న మరి వివిధ సెక్టార్లకు సంబంధించిన కాలుష్యం ఏంటి ఎమిషన్స్ అంటే నో ఎమిషన్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ యూనిట్స్. ఇది ఫస్ట్ కండిషన్ బిఫోర్ వాళ్ళ అప్రూవల్స్, ఏది కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ ఇచ్చే ముందు స్ట్రాంగెస్ట్ కండిషన్ అనమాట. తర్వాత అభివృద్ధికి చిరునామాగా కూడా ఇది ఉండబోతోంది అంటూ హైదరాబాద్ బ్రాండ్ విలువను మరింత పెంచేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, హెల్త్ రంగాలకు హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని ఇక్కడికి ఇన్వైట్ చేయడానికి ముఖ్యమంత్రి కాళ్లకు రెక్కలు కట్టుకుని తిరుగుతున్నారు. ఇది దీంట్లో. తర్వాత ఒక కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏంటి అంటే లివ్, లెర్న్, వర్క్ అండ్ ప్లే కాన్సెప్ట్. ఇవన్నీ ఉంటాయి. బతకడానికి అనుకూలమైన నివాస యోగ్యమైన ప్రాంతంగా, అదే రకంగా నేర్చుకోవడానికి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వాటికి లాంటివి నేర్చుకోవడానికి ఒక వేదికలుగా, ఆ తర్వాత వర్క్ అక్కడ ఏం నేర్చుకున్నారో వాటిని వర్క్ చేసే రకంగా ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సంస్థల కేంద్రంగా, దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ ఏరియాని కూడా యాడ్ చేస్తున్నారు. కాబట్టి ప్లే కాన్సెప్ట్ అంటే 4 లివ్, లెర్న్, వర్క్ అండ్ ప్లే ఈ కాన్సెప్ట్ తో ఇది నిర్మిస్తున్నారండి. దీంట్లో పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, పార్కులు, షాపింగ్, వినోద కేంద్రాలను ఒకే ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్, ఆధునిక స్టేడియంలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేక క్రీడా శిక్షణ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను ఇందాక. దీంతో పాటు రవాణా పరంగా హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 3 రైల్వే కారిడార్లలో ఒక రైల్వే కారిడార్ ఫ్యూచర్ సిటీని క్రాస్ చేయబోతోంది. శంషాబాద్ బహదూర్గూడ దగ్గర స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాల్ట్ భారత్ ఫ్యూచర్ సిటీ, సెకండ్ హాల్ట్ భారత్ ఫ్యూచర్ సిటీలో త్వరలో కలవబోతున్న మాల్ ఏరియా దగ్గర డ్రై పోర్ట్ వస్తుంది. అక్కడ ఒక 2, ఆ తర్వాత హాలియా నల్గొండ జిల్లాలో, ఆ తర్వాత లాస్ట్ లో వాడపల్లి కృష్ణానది దగ్గర ఈ హై స్పీడ్ రైల్ తెలంగాణను క్రాస్ చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి వెళుతుంది. ఇది ఫస్ట్. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అమరావతి బందర్ పోర్ట్ ను కనెక్ట్ చేసే 12 లైన్స్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కూడా ఫ్యూచర్ సిటీ నుంచి క్రాస్ చేయబోతోంది. ఈ రెండింటితో పాటు రతన్ టాటా రోడ్ రవిర్యాలను 13 నుంచి స్టార్ట్ అయి త్రిబుల్ వరకు, అంటే ఓఆర్ఆర్ ను కనెక్ట్ చేసే 43-44 కిలోమీటర్ల డిస్టెన్స్ తో కూడిన రతన్ టాటా రోడ్. నేను ఆల్మోస్ట్ దానికి సంబంధించిన వీడియో నిన్న పెట్టాను. ఎక్స్ట్రాడినరీ ఆ కంకర వర్క్ కానీ, మధ్యలో మెట్రోకి ఫేస్ వదిలేది కానీ, నా వీడియో నా స్టేటస్ చూసుకున్న వాళ్ళకి కనబడుతుంది. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను అది ఫార్వర్డ్ చేస్తాను. రైట్. దాంతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, తర్వాత కంపెనీస్ నుంచి 0% బయటకు రావడం ఎమిషన్స్ కావచ్చు, తర్వాత వాటర్ జోన్స్ ని ప్రొటెక్ట్ చేయడం పార్కుల మధ్యలో, ఆ తర్వాత గ్రీన్ జోన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కన్జర్వేటివ్ ఏరియాతో, ఇవన్నీ కంబైన్డ్ ప్రాజెక్ట్ లో చేస్తుంది. సో ఓవరాల్ గా ఏంటంటే విస్తరణ పరంగా కూడా చూస్తే సింగపూర్ సిటీ కంటే పెద్దది. సింగపూర్ సిటీ మొత్తం కలిపిన 715 కిలోమీటర్లే చదరపు కిలోమీటర్లు సింగపూర్ సిటీ అన్నా కంట్రీ అన్నా. బట్ మన ఓన్లీ ఫ్యూచర్ సిటీ 765 చదరపు కిలోమీటర్లు, అంటే 50 చదరపు కిలోమీటర్లు సింగపూర్ కంటే పెద్దది. ప్రపంచ ప్రఖ్యాత సింగపూర్ కంటే పెద్ద విస్తీర్ణంలో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. 7 మండలాలు 56 గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఆల్రెడీ మొన్న 3 మండలాలు కలిపారు, ఆయన అప్డేట్ చేసుకోలేదు. యాచారం మండలంలో మిగిలిన 3 గ్రామాలను కూడా దీంట్లో కలిపారు. ప్రస్తుతం 59 గ్రామాలైనాయి. అతి త్వరలో ఈ గ్రామాల సంఖ్య 75కు చేరబోతుంది. ఎందుకంటే మాడ్గుల్, కొలకులపల్లి, మాల్, తర్వాత మరిగూడ వరకు ఉన్న అన్ని గ్రామాలను కూడా అక్కడ కలపబోతున్నారు. 19 గ్రామాలు కలపాలని సీఎం
ని ఆదేశిస్తే 3 గ్రామాల్లో గ్రామ పంచాయతీకి తీర్మానం చేసి పంపించాయి. కలెక్టర్ వాటిని ఎండార్స్ చేసి కలుపుతున్నట్టుగా FCDAకు రెఫర్ చేశారు. అది తుది అంకంలో ఉంది. అది కాకుండా ఇంకొక 16 గ్రామాలు కూడా అతి త్వరలో ఫ్యూచర్ సిటీలో కలవబోతున్నాయి. అంటే మాల్ దగ్గర ఆల్మోస్ట్ RRR ను కనెక్ట్ చేసే వరకు, ఇటు మాడుగుల దగ్గర RRR ను కనెక్ట్ చేసే వరకు కూడా, అటు మరిగూడ దగ్గర కూడా RRR ను కనెక్ట్ చేసే వరకు కూడా ఫ్యూచర్ సిటీ లిమిట్స్ ఎక్స్టెండ్ కాబోతున్నాయి. సో ఇది ఆయన తనకున్న సమాచారాన్ని, తనకున్న ఆ జర్నలిస్ట్ ఉన్న పూర్తి స్థాయి అనుభవాన్ని రంగరించి ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుందని కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఆర్టికల్ కూడా రావడం అనేది ఒక గుడ్ ఇండికేషన్ గా నేను ఫీల్ అవుతున్నాను. రైట్, ఫ్యూచర్ సిటీలో జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్. అందరూ మీరు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఏదో FCDA బిల్డింగ్ కనబడుతుంది, అమెజాన్ డాటా సెంటర్ కనబడుతుంది అనే ఉద్దేశంతో అటువైపు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ సంస్థలు పెద్ద ఎత్తున రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో ఫార్మా కోసం సేకరించిన భూములు, లైఫ్ సైన్సెస్ కోసం సేకరించిన భూములు కాబట్టి ఫస్ట్ అవే డెవలప్ చేస్తాం, అక్కడే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ తెస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కాబట్టి మీకు పెద్ద స్థాయిలో ఎంప్లాయ్మెంట్ వస్తున్న ఏరియా కాబట్టి నేను నకరితమేడిపల్లి యాచారం మండలాన్ని సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చెప్తున్నాను, 5-6 సంవత్సరాల్లో అక్కడ గ్రేట్ అప్రిషియేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పర్టికులర్ గా యాచారం, తక్కలపల్లి, నకరితమేడిపల్లి ఏరియాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు మంచి లొకేషన్స్, మంచి వెంచర్స్ ని సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.